వ్యూహాత్మక ఎత్తుగడ వేశాం, అది విఫలమైంది కాబట్టి ఆత్మశోధన చేసుకుంటాం అని ప్రకటించుకోవడం, ఆ తర్వాత ఒక చారిత్రక తప్పిదం చేశామని అంగీకరించడం, ఇది కమ్యూనిస్టులకి తరతరాలుగా వస్తున్నటువంటి ఒక మాటలు. ఈ 3 పదాల చుట్టూనే కమ్యూనిస్టు పార్టీల అభివృద్ధి కూడా వెనక్కిపోయినటువంటిది. వాస్తవానికి గతంలో ఐకే గుజ్రాల్, విపి సింగ్ లాంటి వాళ్ళ సమయంలోనే జ్యోతి బసుకి ప్రధానమంత్రి ఛాన్స్ వచ్చింది. దేవగౌడ కానీ ఐకే గుజ్రాల్ కానీ వీళ్ళిద్దరినీ కాకుండా నాడు ప్రధానమంత్రి అవ్వడానికి జ్యోతి బసుకు అవకాశం వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు సిపిఎం జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని మరి ఆయనకి ప్రధానమంత్రి పదవి వద్దని తేల్చి చెప్పారు. నిజంగా ఆ రోజునే కమ్యూనిస్టులు కనుక నిర్ణయం తీసుకుని ఉంటే అసలు కమ్యూనిస్టుల పాలసీ ఏంటో దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో మాటలు కాకుండా చేతలతో చూపించుకోవడానికి, తద్వారా ప్రజల్లో తమకి మంచో చెడో తేల్చి రుజువు చేసుకోవడానికి అవకాశం వచ్చేది. కానీ నాడు ఆ నిర్ణయం తీసుకుని ఆ తర్వాత ఆత్మశోధన చేసుకున్నాం, మేము ఈ నిర్ణయం తీసుకోవడం చారిత్రక తప్పిదమని ప్రకటించుకున్నటువంటిది ఆ పార్టీ. ఇప్పుడు మరొక తప్పు చేయబోతోంది. అది సీతారాం యేచూరి, ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఆ తర్వాత జాతీయ స్థాయి దాకా ఎదిగినటువంటి నాయకుడు, ప్రస్తుతానికి ఆ పార్టీకి మిగిలినటువంటి దిక్కు సిపిఎంకి. ఇవాళ పశ్చిమ బెంగాల్లో పార్టీ పతనమైన జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలకు వేటికి కూడా కమ్యూనిస్టులు కేవలం స్నేహితులుగా మాత్రమే ఉంటూ తోడు రావడానికి వెనకాడుతున్నటువంటి దశలో థర్డ్ ఫ్రంట్ అనేటువంటిది టెంట్గా మిగిలిపోయి ఏమాత్రం సాధ్యం కానటువంటి దశలో కూడా వ్యూహాత్మక ఎత్తుగడలు వేయడం, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెట్టడం, ఇంకో పక్కన కాంగ్రెస్తో కలిసి ప్రయాణించడం, కాంగ్రెస్ని తమ మాట వినేలా చేసుకోవడంలో ఎత్తుగడల్ని పారిస్తోంది, అమలు చేస్తోంది సీతారాం యేచూరి. ప్రకాష్ కారత్ టర్మ్ అయిపోయిన తర్వాత ఆ సీట్లోకి వచ్చినటువంటి సీతారాం యేచూరి చాలా సిస్టమేటిక్గా తీసుకెళ్తున్నారు. పార్టీ ఇవాళకి కూడా ఉనికి మిగిలింది అంటే సీతారాం యేచూరి వల్లనే. కానీ ఆ సీతారాం యేచూరి ఇప్పటికి 2 సార్లు రాజ్యసభ సభ్యుడే. ఆ పార్టీ నిర్ణయం ప్రకారం 3వసారి అవకాశం లేదు. కానీ ఇంకోటి పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు వాళ్ళకి సీట్లు లేవు కాబట్టి రాజ్యసభ సభ్యత్వానికి ఛాన్స్ కూడా లేదు. ఇప్పటికున్నటువంటి ఓట్ల ప్రకారం సగం అవుతే మిగతా సగం వేసి నేను గెలిపిస్తానని లాలూ ప్రసాద్ యాదవ్ ముందుకొచ్చారు. కానీ సీతారాం యేచూరికి 3వసారి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వము అంటూ ఆ పార్టీలో ఏనాడో మూలన పడిపోయినటువంటి ముసలి నాయకులందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. దాని పర్యవసానం ఈ రోజున సీతారాం యేచూరి రాజ్యసభలో లేకపోతే ఇక ఆ పార్టీ తరపున మాట్లాడే దిక్కేంటి? ఇవాళ రాజ్యసభలో సీతారాం యేచూరి ఉన్నప్పుడు ప్రస్తావిస్తున్నటువంటి అంశాలు నిర్మాణాత్మకంగా ఉంటున్నాయి, బాధ్యతాయుతంగా ఉంటున్నాయి, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో సక్సెస్ అవుతున్నారు. రాష్ట్ర విభజన సందర్భంలో ఇచ్చినటువంటి ఉపన్యాసాల్లో కావచ్చు, ఆ తర్వాత ప్రభుత్వాలకు సంబంధించి ప్రశ్నించడంలో కావచ్చు, జాతీయ స్థాయి వ్యవహారాల్లో కావచ్చు సీతారాం యేచూరి అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తుంటే ఆయన్ని పక్కన పెట్టేసి ఈవేళ ఏం సాధించాలనుకుంటుంది? ఎందుకంటే రాజ్యసభలో శాంతం ఛాన్సే లేకుండా పోతుంది. లాలూ ఇస్తానంటుంది, సీతారాం యేచూరికి అయితే ఇస్తానంటున్నారు కానీ మరొక నాయకుడికి కాదు. అదే జరిగితే రేపు పొద్దున సిపిఎం ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదంలో పడుతుంది. ఆ తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పార్టీ పేపర్లలో వేసుకోవాల్సినటువంటి వార్తలు తప్పించి అందరి దగ్గరికి వాణిని బాణిని వినిపించడం కష్టమవుతుంది. మరి ఎందుకు ఆలోచించుకోవట్లేదో ఇప్పటికీ కూడా గతంలో చారిత్రక తప్పిదాలు చేసుకుంటూ వచ్చి ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి పార్టీని అధోగతికి తీసుకెళ్ళిపోయి సొంత రాష్ట్రాల్లోనే దిక్కులేనటువంటి స్టేజ్కి తీసుకెళ్ళినటువంటి నేతలు చేస్తున్నటువంటి ఈ సొంత పెత్తనం తగ్గించుకోకపోతే, సీతారాం యేచూరికి గనక సరైన ఛాన్స్ ఇవ్వకపోతే ఆ పార్టీ తీవ్రమైనటువంటి పరాభవాన్ని, భవిష్యత్తులో ప్రమాదాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.